రాత్రిపూట ఇక్కడ స్కూల్లో ఆగామండి, గవర్నమెంట్ స్కూల్లో. పర్లేదు, బాగానే ఉంది. కాకి చలి ఎక్కువ ఉంది. చుట్టుపక్కల కొండల మీద సూర్యుడు పడ్డాడు, కానీ ఈ పహాడీ మీద మాత్రం రాలేదండి సూర్యుడు. అడవిలో శ్యామ్ సిటీ నుంచి ఒక ఆయన ఛాయ్ ఇచ్చారండి. ఛాయ్ తాగి మేము వెళ్తుంటే మహారాజ్ అటు చాలా లాంగ్, ఇటు 2 కిలోమీటర్లు సేవ్ అవుతుంది. పురాతన దారి ఉందని చెప్పారండి. అందుకని చెప్పి వస్తున్నామండి. వస్తుంటే ఈ దారి చాలా అద్భుతంగా ఉంది. ఎట్ ఎ టైం అంతే కష్టంగా ఉంది. అట్లానే ట్రిక్ చేసుకుంటూ వెళ్తున్నామండి. చూసారుగా దారి ఎట్లా ఉందో. చాలా కఠినమైన దారిగా ఉందండి అంతా. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నట్టుందండి, సౌండ్ వస్తుంది. కాకపోతే చెట్లన్నీ కవర్ చేసేసాయి. చూద్దాం. లాంగా అంటే అడ్డమే ఇది. ఒక 30-40 సెకండ్ రీల్ అయిపోతుంది. రాణి చెట్టు నుంచి హనుమాన్ చెట్టు, సానా చెట్టు నుంచి హనుమాన్ చెట్టు వెళ్ళే రూట్లో ఒక పురాతనమైన ట్రెక్కింగ్ చూపించాను. రూట్ చూసుకుంటే మాకు ఇది రోడ్లు లేని కాలంలో వెళ్ళే ఇదిగోండి, చాలా పెద్ద వాటర్ ఫాల్ అండి. ఇది అడవిలో ఉంది. లాంగ్ తీయండి. ఒక్క నిమిషం వాటర్ ఫాల్ తీసేసి రామ్ శెట్టి అండి స్కూల్ జాతీయ గీతం పాడుతున్నారు. अच्छा है, तुम अच्छे है. हाँ, बहुत अच्छे है. ఇది యమునా నది అండి. యమునా నది నుంచి పారుతూ ఉంటుంది. ఇది కూడా ఇది పురాతనమైన బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలం నాడు కట్టింది. ఇది కూడా హనుమాన్ మందిరే, కానీ నారాయణ ధామ్ అంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడిని తర్వాత నారాయణని ఇద్దరం కొలుస్తారండి. అట్ ఎ టైం హనుమాన్ చాలీసా, రామ భజనలు చాలా బాగా జరుగుతాయండి. ఇక్కడి నుంచి పైకి వెళ్తే ఒక శివాలయం, పురాతనం 5000 సంవత్సరాల నాటి శివాలయం ఒకటి ఉందండి. అక్కడ అయ్యవారు వచ్చి మమ్మల్ని రమ్మన్నారు, కానీ మాకు అంత టైం లేకపోవడం వల్ల, బాగా అలసిపోయి ఉండడం వల్ల మేము అటు వెళ్ళలేదు. ఇక్కడ చూసారండి యమునా నది ఎంత ఉగ్రరూపంగా ప్రవహిస్తుందో. కరెక్ట్గా ఈ హనుమాన్ ధామ్కి డౌన్కి దిగితే కింద కనిపిస్తుందండి. అంటే కొంచెం అప్లో ఉంటుంది ఆనందధాము, నారాయణ ధాము. అక్కడి నుంచి కిందకి దిగితే మీకు ఈ అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. చాలా వరవడిగా నడుస్తుందండి యమునమయ్య. ఇక్కడ యమునమయ్య ఉధృతికి రాళ్ళు కూడా కరిగిపోతాయండి. ఇక్కడి నుంచి పురాతన కాలంలో అంత మనుషులు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది తిరిగి వచ్చారు లెక్క కట్టుకునేవాళ్ళు.
నీళ్లు మాత్రం భయంకరమైన చలిగా ఉన్నాయండి. ఇక్కడి నుంచి కొంచెం దూరం ముందుకెళ్తే హనుమాన్ చిట్టి ఓల్డ్ గుడి ఉందండి, హనుమాన్ మందిరు. అక్కడ త్రివేణి సంగమం ఉంది. అక్కడ వచ్చేసరికి ఈ యమునా నది, హనుమాన్ గంగా, తర్వాత అంతర్వాహినిగా ఇంకో నది వస్తుందంటారు. సరస్వతి నది కాకుండా ఇంకో నది వస్తుందంటారు. చూడండి మాత యొక్క ఒరవడి ఎంత భయంకరంగా ఉందో. పొరపాటున కానీ మనిషి పడ్డాడంటే మాత్రం పెద్ద పెద్ద జేసీబీలు, లారీలనే నెట్టి పడేస్తాయండి. అందుకే ఇక్కడ వెహికల్ చాలా జాగ్రత్తగా వెళ్ళమంటారు. ఇక్కడ బాగా ట్రైనింగ్ అయిన డ్రైవర్లు అయితేనే ఇక్కడ ఈ రూట్స్లో నడపగలుగుతారండి. మేము ఈ బ్రిడ్జ్ వైపుకి రావడానికి, అంటే స్కూటీ బైకులు రావడానికి కూడా లేదు. అంతా రాళ్లతో కప్పబడిపోయింది దారంతా. ఇప్పుడే హనుమాన్ గంగా యమునాజీ సంగమం దగ్గరికి వెళ్తున్నాము. చూస్తున్నారుగా, ఇదే హనుమాన్ గంగా యమునాలో కలిసే చోటు. ఇది వచ్చేసరికి యమునా నది అండి. ఈ రైట్ సైడ్ వస్తుంది. ఈ రెండు కొండలను చీల్చుకుంటూ మధ్యలో చాలా కింద అగాధంగా ఉండి ఇటువైపు యమునా నది వస్తుంది. చాలా చల్లగా ఉన్నాయండి. ఈ కొండల కింద నుంచి ఇంకొక నది వస్తుందంట. ఆ నది పేరు చెప్పారు కానీ కరెక్ట్గా నాకు ఐడియా లేదండి. నీళ్లు మాత్రం భయంకరమైన చలిగా ఉన్నాయండి. ఇక్కడే స్నానం చేసిన తర్వాత బట్టలు ఉతుక్కున్నామండి. ఈ కూలింగ్, ఆ చలి చిన్నది కాదండి. ఎండ ఉంది కాబట్టి బతికిపోయాము, లేకపోతే చాలా ఇబ్బంది పడవాలి. ఈ ఎడం చేతి పక్క నుంచి వస్తుంది వచ్చేసరికి హనుమాన్ గంగా అండి, రెండింటి సంగమ ప్రదేశము. ఈ చల్లటి నీళ్ళల్లో స్నానం చేయాలంటేనండి మా యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తాన్ని సుఖాలకి దూరంగా పెట్టేశామండి. చలి, ఎండ అనే దాంతో సంబంధం లేకుండా మొత్తం భగవంతుడికి అర్పణం చేసేసామండి. ఎంతటి చల్లటి నీళ్ళైనా కానీ సంఘం వచ్చిందంటే కంపల్సరీ స్నానం చేయాల్సిందే. అక్కడే బట్టలు ఉతుక్కొని ఆరేసుకొని అవి ఆరిన తర్వాత వాటిని మళ్ళీ మడత పెట్టేసుకొని చేసుకుంటామండి. ఇక్కడే కొద్దిసేపు మెడిటేషన్ కూడా చేసుకున్నామండి. చాలా అద్భుతమైన ఫీలింగ్ కలిగిందండి. ఆ నీళ్లు అంత చల్లగా ఉన్నా కానీ ఆ నీళ్లు పోసుకుంటే తెలియని శక్తి అండి. అప్పుడు దాకా నడిచిన మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ మొత్తం ఆ స్నానం తర్వాత తగ్గిపోయినాయండి. ఈ స్నానం తర్వాత రెండు కాళ్ళని ఆ చల్లటి నీళ్ళల్లోనే ఉంచామండి. కనీసం ఒక 10 నిమిషాలు, పావు గంట ఉంచాము. మొత్తం పడిన కష్టం మొత్తం మర్చిపోయామండి. ఈ ఇద్దరు స్వాములు మాత్రం జస్ట్ నీళ్లు చల్లుకున్నారండి, తప్పించుకున్నారు. వీళ్ళు తొందరగా దిగరండి సంగమంలోకి, నైస్గా ఎస్కేప్ అయిపోతారు. ఈ స్వామి మాత్రం జస్ట్ బట్టలు తుక్కొని వచ్చేసారండి. ఇది వచ్చేసరికి హనుమాన్ చిట్టి సెంటర్ పాయింట్ అండి. కరెక్ట్గా ఊరికి మధ్యలో ఉంటుంది.
చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం. మనలాగా ట్రాఫిక్ పెద్ద పెద్ద సౌండ్లు ఏమి ఉండదండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి బ్రిడ్జికి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి హనుమాన్ మందిర్ అండి. ఇది హనుమాన్ సిటీ అంటే ఇక్కడ హనుమంతులు వారు తపస్సు చేశారంటారండి. ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి హనుమాన్ మందిర్, రైట్ సైడ్లోకి వచ్చేలేకి బ్రిడ్జ్కి ఆ వైపు నుంచి అండి. రైట్ సైడ్ అంటే ఆ నది ఒడ్డుగా 4-5 కిలోమీటర్లు మంచిగా ఉంటుంది. తర్వాత మాత్రం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుందండి. ఆ నీళ్ళ యొక్క చల్లదనం చూస్తేనే అర్థమైపోతుంది. అక్కడి నుంచి ఉత్తరకాశీకి మరియు డోడితాల్కి వెళ్ళడానికి రెండు ప్రదేశాలకు వెళ్ళడానికి రోడ్లు చీలిపోతాయండి. ముందుకు 4-5 కిలోమీటర్లు వెళ్ళినాక ఈ నదిలో కూర్చొని స్నానం చేసిన తర్వాత మెడిటేషన్ కూర్చున్నప్పుడు అండి, మనసు, బుద్ధి, అహంకారాన్ని మూడింటిని అదుపులో తెచ్చుకొని ఆత్మని అంతర్ముఖం చేసుకొని మెడిటేషన్లో కూర్చుంటేనండి జ్యోతి దర్శనం చాలా చక్కగా జరుగుతుందండి. ఒక రకమైన వెలుగు మనకు ఆజ్ఞాచక్రంలో కనిపిస్తుంటుందండి. ఆ ఫీలింగ్ తొందరగా వస్తుందండి. ఇట్లాంటి ప్రదేశంలో మన యొక్క గజిబిజి రణగణ ధ్వనుల మధ్యలో చాలా కష్టంగా ఉంటుందండి. ఇక్కడ ఉండడానికి వ్యవస్థ లేదండి. జస్ట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే. ఇక్కడ ఈ మందిర్ హనుమాన్ సిటీకి మెయిన్ మందిర్ అండి. ఈ మందిరు హనుమాన్ మందిరు. ఇక్కడే హనుమంతుల వారు చాలా కాలం పాటు తపస్సు చేశారంటారు. ఇక్కడి నుంచి తర్వాత గంధమాధవ పర్వతానికి షిఫ్ట్ అయ్యారని చెప్పి అంటారండి. ఇక్కడ శివాలయం ఉందండి. ఈ శివాలయంలో నిత్యం అభిషేకం జరిగేటట్టుగా ఏర్పాటు చేశారండి. ఇక్కడ తెల్లగడ్డంతో నించొని ఉన్నారు చూడండి, ఆయనేనండి ఇక్కడ పండిట్. గుడి చాలా చిన్నదండి. ఏరియా కూడా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. ఆ పక్కన 2 కుటియాలు ఉన్నాయి, కానీ అయ్యవారు ఇవ్వలేదు. అది తెల్లగడ్డం ఉన్న పెద్ద ఆయనే ఇక్కడ అయ్యవారండి. ఆ పక్కన 2 కుటియాలు ఉన్నాయి, ఉండడానికి వ్యవస్థ ఉంది కానీ మరి ఇవ్వలేదు అయ్యవారు. మేము ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఆనందధామ్ అని చెప్పి, నారాయణ ధామ్ అని చెప్పి ఉందండి. అక్కడికి వెళ్ళి మేము బస్ చేసామండి. మాకు ముందుగా బయలుదేరాము కాబట్టి హనుమాన్ సిటీలోనే 2 రోజులు ఉండిపోయామండి. ఇక్కడికి మాత్రం మెడిటేషన్కి నెంబర్ 1 స్పాట్ అండి.